వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరమంతా కాషాయమయం, శోభయాత్ర, బైక్ ర్యాలీలు. శంషాబాద్ పరిధిలోని ఆలయాల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూజలు. స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. రాజన్న సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కన్వీనర్ శ్రీనివాసరావు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించలేని పరిస్థితులు. బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి ఆవేదన. ఈత చెట్లను నరికివేసిన దుండగులను శిక్షించాలి. ఆసిఫాబాద్ జిల్లా గీత కార్మికుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున హనుమాన్ భక్తులు శోభయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ దేవాలయాల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శోభయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పండుగ కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. హనుమాన్ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. మార్గం మొత్తం కట్టుదిట్టమైన పోలీస్ భద్రతతో పాటు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టేజ్ కూడా వేసి ముస్లిం సోదరులందరూ నిలబడి స్వాగతం పలుకుతున్నారంటే మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా తీసుకురావడం చాలా సంతోషం. కానీ ప్రజలలో కూడా ఆవేశం వచ్చినది. ప్రజలు కూడా అందరం కూడా మేమెందరూ కొట్లాడకుండా అందరం మంచిగా అన్నదమ్ములాగా ఉండి రంజాన్ పండుగనే కానీ ఈ పండుగనే అన్ని పండుగలు కూడా ఒక అన్నదమ్ములాగా చేసుకోవాలనేది అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ శోభయాత్ర చేయడం ప్రతి సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున చేస్తారు. బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా చాలా సంతోషం. అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచి చేయడం చాలా సంతోషం. ఏదేమైనా కృష్ణ యాదవ్ వీళ్ళందరూ కూడా కలిసి ఎంతో ఈ శోభయాత్ర చేస్తారు. ఇక్కడంతా యువకులు కూడా అందరూ కూడా ఒక తాటిగా బస్తీలో ఉండి ఇలాంటి జులుస్ తీయడం కూడా చాలా సంతోషం. ఈ శోభయాత్రను మనం అందరం కూడా కలిసిమెలిసి సక్సెస్ చేసి అందరూ కూడా ముస్లిం సోదరులు కూడా స్వాగతం పలకడానికి ముందున్నారు. కౌన్సిలర్లు అందరూ వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి శోభయాత్ర శంషాబాద్లో జరగడం చాలా సంతోషం. ఏదేమైనా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు తీసుకురావడం ఆయన కూడా అభినందించడం అవసరం ఉంది. థ్యాంక్ యూ. రానున్న రోజుల్లో స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో పర్యటిస్తామని రాజన్న సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కన్వీనర్ అన్నంనేని శ్రీనివాసరావు అన్నారు. ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు గ్రామాలతో పాటు పట్టణ కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ అన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, సుభాష్ వివేకానంద, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇటు చూడండి. భాగంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ అనమనేని సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి వారికి పూలదండలతో చేయడం జరిగినది. రానున్న రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో స్వచ్ఛ భారత్ను ఇంకా విస్తరింపజేసి అన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా స్వచ్ఛ భారత్ గురించి గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లామని భారతీయ జనతా పార్టీ ఉద్దేశమని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో అలాగే స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ అనమనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను స్మరించుకొని వారిని నీరజుని అభిషేకం చేసి వారిని స్మరించుకోవడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ మండలంలో అన్ని గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ కమిటీలు వేసి మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటే స్వచ్ఛ భారత్ ద్వారా అన్ని గ్రామాలు పట్టణాలు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటాయని పరిశుభ్రంగా ఉంటాయనే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము అనమనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ స్వచ్ఛ భారత్ కమిటీలు కూడా వేసి మొత్తం గ్రామాలలో కార్యక్రమాలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై జై బీజేపీ. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద పార్టీ, సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ వీరాజిల్లుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి అన్నారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కౌశిక హరి 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతలు మాట్లాడుతూ 2 ఎంపీలతో ప్రస్థానం ఆరంభమైన పార్టీ నేడు 300కి పైగా ఎంపీలతో 2 సార్లు అధికారం చేపట్టి అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ ప్రపంచంలో అగ్రభాగాన ఉందన్నారు. నేడు రాష్ట్రంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, కోరి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రశ్నించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే గొంతుకను ఉన్నవారిని అక్రమ అరెస్టులు చేసి అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కవిత లిక్కర్ కేసు, పరీక్ష పేపర్ల లీక్ విషయాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేశానని, అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఇవాళ పనిచేస్తేనే ఇవాళ ఈ పార్టీ స్థాయిలో ఉన్నది. మన పాత కరీంనగర్ జిల్లా తీసుకుంటే అనేక వందల మంది ఏదైతే అసాంఘిక శక్తుల బారిన పుట్టన పెట్టుకొని వాళ్ళందరూ కూడా బలిదానాల మీదనే ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పెద్దపల్లి జిల్లాలో కూడా నక్సలైట్ల చేతిలో కానీ అసాంఘిక శక్తుల చేతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను పోగొట్టుకోవడం జరిగి ఇవాళ ఈ పార్టీ ఈ విధంగా ఉంది అంటే అంత గొప్ప కార్యకర్తల త్యాగం, నాయకుల త్యాగం, నాయకుల మార్గదర్శనం వల్లనే ఇవాళ ఇది సాధ్యమైంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలో వస్తుంది. కేంద్రంలో మళ్ళొకసారి అధికారం వచ్చి ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా
మనందరి కళ అయినటువంటి విశ్వగురువుగా దీన్ని భారతదేశాన్ని తీర్చిదిద్దే పనిలో ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబ పాలనలో ఉన్నది, అందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కానీ ఒక మామూలు ప్రజల పక్షాన కూడా ఇవాళ మేము ఆ అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని రక్షించడంలో కానీ దేశాన్ని రక్షించడంలో కానీ పార్టీ ముందుంటుందని చెప్పి, ఆ ముందుండే క్రమంలో కార్యకర్తలందరూ కూడా నిష్ఠగా పనిచేసే విధంగా వ్యవహారం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే మేము పార్టీ పిలుపు మేరకు ఒక ప్రతిజ్ఞ చేసే కార్యక్రమం ఉన్నది, అది భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మనము ఇవాళ మోడీ గారు పొద్దున జెండా ఎగరేసిన తర్వాత కార్యక్రమం తర్వాత అక్కడ కేంద్ర పార్టీలో జరుగుతూ ఉన్నది కార్యక్రమం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్తా ఉంటా, మీరు అనండి. జాతీయవాదం కోసం, ధర్మం కోసం ఎంత కష్టమైనా కానీ మరి కార్యకర్తలను తయారు చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ కోసం మనమందరం కూడా సాయశక్తిలా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. మరి మన రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక మరి తెలంగాణ ముఖ్యమంత్రి తన వ్యక్తిగతంగా వ్యతిరేకత వస్తుందనేసి మరి ఏదైతే వాళ్ళ కొడుకు లీకేజీ వల్ల బిడ్డ లిక్కర్ స్కామ్లో ప్రజలను డైవర్ట్ చేయడం కోసం సంజయ్ని అరెస్ట్ చేయడం ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే సంజయ్కును ఈ పేపర్ లీక్కి ఏం సంబంధం, ఇది మరి అందరు కూడా గ్రహించాలి. మరి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎడవెల్లి గ్రామ శివారు ప్రాంతంలోని మామిడి తోట యజమాని దాదాపు 15 ఈత చెట్లను జేసీబీతో తొలగించారని గీత కార్మికులు పొచ్చాగౌడ్ రాజేశం ఆరోపించారు. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ పరిస్థితి తమదని, కల్లు వృత్తినే నమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తున్నామని గీత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బోరుబండ హనుమాన్ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దారి మొత్తం కట్టుదిట్టమైన పోలీస్ భద్రతతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. బోరుబండలో హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మా శ్రీ ధర్మకర్తలం అందరము ఆలయ పూజారులు, భక్తులు, దాతల సహకారాలతోటి మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి
ఈ విధంగా మరి ప్రజలను అదే కోరుకుంటా ఉన్నాం. ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జై వీరాంజనేయ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే భగవంతుని ప్రసాదం కొంచెమైనా సరే స్వీకరించాలని చెప్పేసి అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ బోరబండ వినాయకరణ చౌరస్తాలో ఉన్నటువంటి ఆలయంలో ప్రవేశించి మరి భక్తులు మరి స్వీకరించినటువంటి అన్నదాకా విజయం చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. కాంగ్రెస్ నాయకులు తమపై చేసే ఆరోపణలు నిజమని నిరూపిస్తే తమ మండల బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని బానో తిరుపతి నాయక్ అన్నారు. కొద్ది రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అనాలోచిత సమావేశాలను ఖండిస్తున్నట్లు అంతర్గాం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ తెలిపారు. అంతర్గాం మండల ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవగాహన లేని వారితో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఒక రకమైన ఆనందాన్ని పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నానన్నారు. ఈ ప్రాంతంలో పుట్టినామని పదే పదే చెప్పుకునే నాయకులు, గతంలో మంత్రి స్థాయి హోదా అనుభవించిన నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశారని అడిగానన్నారు. వ్యక్తిగత దూషణ అంటూ స్థాయిని విలువలను విడిచిపెట్టి ప్రెస్ మీట్లు పెడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడినట్టు చేయన్నా మాట్లాడన్నా మాట్లాడిన దాంట్లో వాయిస్ మీ ఆరోపణ మీరు చేయండి అంటారు. అందుకే అట్లయితే మాట్లాడుతున్నాను. అంతర్గాంలోని హనుమాన్ ఆలయంలో చిన్న జయంతి వేడుకలు అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో మాలధారణ భక్తుల రామనామ స్మరణతో హనుమంతుడిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పోషం దంపతులు పాల్గొన్నారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు చిన్న ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మన విలేజ్ అంతర్గాంలో ఆంజనేయ స్వామి కొలిసినటువంటి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం జరిగింది. తదనంతరం భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా స్వాములు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్ణయం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి శోభయాత్ర జరుగుతుంది. అంబర్పేట్ గోల్నాకాలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంజనేయ స్వామి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.
బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ హేమానగర్ కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. 10వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య, 22వ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి కృపానగర్ ఆధ్వర్యంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, కంట్లో శుక్లాలు ఉన్నవారికి కంటి ఆపరేషన్ చేస్తామని, అద్దాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 డివిజన్ల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోడుపల్ కార్పొరేషన్ విధానంలో జరిపిస్తున్నారు. 10వ వార్డు 22వ వార్డు కార్పొరేటరు ఇద్దరం కలిసి ప్రోగ్రాం పెట్టినాము. పబ్లిక్ అందరినీ కొని మేము అందరం కలిసి మంచిగా కంటి వెలుగు ప్రోగ్రాము అందరూ ప్రజలందరూ మంచిగా వచ్చి చూయించుకోవాలి. ఏ ప్రాబ్లం లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా డాక్టర్లను సలహా తీసుకొని చూపించుకోవాలి. టాబ్లెట్ అయితే టాబ్లెట్లు ఏవైనా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. అందరిలో కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పబ్లిక్ అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. గవర్నమెంట్ మీకోసం అని చెప్పి చాలా ఖర్చు చేసి ఇట్లా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. సో అందరు పబ్లిక్ కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేసి మౌత్ టు మౌత్ వర్డ్తోనైనా ఎట్లా తెలిసిన వాళ్ళు ఒకరితోనొకరు చెప్పడం వల్లనైనా వచ్చి ఇక్కడ ఏంటి అని అంటే అద్దాలు అవసరమైన వాళ్ళకి, దగ్గర చూపు లోపాలు ఉన్న వారికి వెంటనే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. సో దూరం చూపు దగ్గర చూపు కలిపి ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్డర్ పెడుతున్నామండి. దూరం చూపు ఒకటి లోపం ఉన్న వాళ్ళకు కూడా ఆర్డరే ఇస్తున్నాం గ్లాసెస్. సో ఇంకా లోపల పొరలు శుక్లాలు అనేటివి ముదిరి వాళ్ళకి అద్దాలు పనిచేయని పక్షంలో మాత్రం మనము ఆపరేషన్ అడ్వైజ్ చేస్తున్నాము. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలీపురా నుంచి థర్డ్ బండ్ వరకు శోభయాత్ర నిర్వహించారు. విహెచ్పి ఆధ్వర్యంలో ఉదయం 10:45 నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమంలో విశాల్, భానుమూర్తి, ముఖేష్, కార్పొరేట్ ఆలే నరేంద్ర, చంద్రశేఖర్, రూప్రాజ్ ముఖ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని పలువురు నాయకులు అన్నారు. రామగుండం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాల విషయమై ఒక పవిత్ర మాలధారణలో ఉన్న ఎమ్మెల్యే మడిచిపెట్టుకు అనే పదజాలం వాడొద్దు సోదరా అని హితబోధ చేస్తే దాన్ని వక్రీకరించి మీ అనుచరులతోని 4 రోజులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు ఈ వివాదాన్ని ఎవరు మొదలు పెట్టారో వారే ఆత్మవిమర్శ చేసుకోవాలని నాయకులు హితో పలికారు. సరితూ గారు అయినా కూడా ఒక మాట తెలియజేస్తున్నాము. కేవలం మీ నాయకునికి ఉన్నటువంటి అలవాట్లే
మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటాయనుకుంటున్నారా? మీరు అందరూ కూడా మీ నాయకుల లెక్కనే ఉంటారు అనుకుంటున్నా? ఎందుకనంటే గత చరిత్ర చూసినట్టయితే నర రూప రాక్షసుడైన నయీం ముఠాకు సంబంధించిన అత్యంత నయీంకు దగ్గరైన వ్యక్తి పాషం శ్రీనివాస్కు ఎవరితో స్నేహం ఉన్నది, ఎవరితో సాన్నిహిత్యం ఉన్నది. ఆ ముఠా సభ్యులైన పాషం శ్రీనివాస్ను తీసుకొచ్చి ఆయనకి ఇక్కడ హాస్పిటల్లో చికిత్స చేసినాము అని అంటే అసలు నీకు ఆ ముఠాకి ఏం సంబంధం ఉన్నదో కూడా నువ్వు ప్రజానికానికి తెలియజేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాట్లాడితే మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్ అనేది ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎవరి కష్టార్జితము, ఎవరి కష్టఫలం? కేవలం సింగరేణి కార్మికులు వారి ఉద్దేశపూర్వకంగా అయ్యా మేము ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి సింగరేణి కార్మికులంతా ఏకమై సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి వాళ్ళు మేము ఇక్కడ మెడికల్ కాలేజీకి ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పేసి చెప్తే కేవలం గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చింది. ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, బూడిద మాఫియా చేసి వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న చరిత్ర వాళ్ళది. ప్రజలు గోవారిఖని ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అవినీతి అక్రమాలు ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరు ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు అన్నది ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కేవలం మక్కన్ సింగ్ గెలుపు ఖాయం అయిపోయింది అన్న ఒక ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకొని భయాందోళనకు గురై వాళ్లకు ఇక పప్పులు ఇక ఉడకవన్న ఉద్దేశంతో వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనన్న భయాందోళనలో కింది స్థాయి, రెండో స్థాయి కేటగిరీ నాయకులతోటి అన్ని అసత్య ప్రచారాలు చేయించి మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకున్న ఎదిగిన వ్యక్తి మీ వ్యక్తులు. తెలంగాణ ఉద్యమం చెప్పి చందాలు దందాలు వసూలు చేసిన వ్యక్తులు మీ నాయకులు. కానీ మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అలాంటి వ్యక్తి కాదు. ఇదే కోరుకంటి చందర్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తానని నాకు ఆశ పెట్టి నా జీవితాన్ని 20 ఏళ్ళు తనకు అనుచరుడుగా నన్ను వాడుకొని నాకు టికెట్ ఇచ్చే సమయం వచ్చినప్పుడు నాకు అన్యాయం చేసి ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని రోడ్డున పడేసింది ఈ కోరుకంటి చందరే. నాతో పాటు నా మిత్రుడు సిరిశెట్టి సతీష్ గౌడ్ కూడా, ఆయనకు కూడా ఆశ కల్పించి కార్పొరేట్ చేస్తానని ఆశ కల్పించి పోయిన ఎన్నికలలో పుస్తలు కంబలు అమ్ముకొని మేము ఆయనకు పని చేయడం జరిగింది. అయినా కూడా గెలిచినాక కూడా అహంతో ఎన్నడూ కూడా మాకు న్యాయం చేసింది లేదు, సాయం చేసింది లేదు. అటువంటి వ్యక్తి చందర్ గారు ఆయన అయ్యప్ప మాల ధారణ చేసి అబద్ధం ఆడతాడని చెప్పడానికి ప్రత్యేక సాక్ష్యం నేనే. నా 2 పిల్లలను గుడిలో పెట్టి ప్రమాణం చేసి చెప్పగలుగుతాను. అయ్యప్ప మాల ధరించిన చందర్ అన్ని అబద్ధాలే ఆడతాడని కోతి గెంతులు వేసినా కూడా మీకు ఈసారి అయ్యప్ప స్వామి కూడా మీకు ఆశీస్సులు అందించాడు. ఈ పూర్తి దీవెనలు మా మక్కన్ సింగ్ గారికే ఉన్నాయి. రామగుండం నియోజకవర్గం అంతా కూడా మీరు చేస్తున్న మట్టి దందా, బొగ్గు దందా, బూడిద దందా, ఇసుక దందా గోదావరి ఖని ప్రజలకు తెలుసు. ఆర్ఎఫ్సిఎల్లో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతమంది పిల్లలు తండ్రులు లేని అనాథులు అయ్యారు, ఎన్ని కుటుంబాలను నాశనం చేశారు. మీ అనుచరులు చనిపోయిన నాయకులు ఉన్నారు అందులో, వాళ్ళను చనిపోయిన కీర్తిశులైన వాళ్ళ పేరు పెట్టి వాళ్ళను అవమానించదలుచుకోలేదు నేను. ఈ పర్లపల్లి రవి కూడా కెంగర్ల మల్లయ్యను కాదని ఈ కోరుకంటి చందర్కు టికెట్ ఇప్పించాలి తమ్మి మనమని నన్ను ఈటెల రాజేందర్ ఇంటికి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఇంటికి, వినోద్ కుమార్ సార్ ఇంటికి ఒక పార్టీ ప్రెసిడెంట్గా నన్ను, నాతో పాటు 30 డివిజన్ల పార్టీ ప్రెసిడెంట్లను ఈ పర్లపల్లి రవి తీసుకోపోయి ప్రత్యేక బస్సు మాట్లాడి చందర్కు టికెట్ వచ్చినట్టు మాట్లాడదాం, మహాకూటమి నుంచి మాట్లాడదామని చెప్పి మమ్మల్ని హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తీసుకుపోయి అప్పుడు లాబింగ్ చేసిన వ్యక్తి పర్లపల్లి రవి. ఇవాళ కెంగర్ల మల్లయ్య గారికి అన్యాయం చేసిన వ్యక్తులలో మొదటి వ్యక్తి పర్లపల్లి రవి అన్న గారు. ఆయన నా తోటి ఉద్యమ నాయకుడు, తోటి పార్టీ నాయకుడు అయినా కూడా ఇప్పుడు చెప్తున్న అసత్య మాటలకు బాధ అనిపించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరమంతా కాషాయమయం, శోభయాత్ర, బైక్ ర్యాలీలు. శంషాబాద్ పరిధిలోని ఆలయాల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూజలు. స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం, రాజన్న సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కన్వీనర్ శ్రీనివాసరావు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించలేని పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి ఆవేదన.
ఈత చెట్లను నరికివేసిన దుండగులను శిక్షించాలి. ఆసిఫాబాద్ జిల్లా గీత కార్మికుల డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచేతం.